తాళి పార్ట్ 16. మా కుటుంబాన్ని ఒకటి చేసి చల్లగా చూసే బాధ్యత నీదే అని కోరుకుని గోత్రనామాలు చెప్పి విక్రమాదిత్య, మైథిలి, కిట్టు, పింకి పేర్లు చెప్పి ఇది నా కుటుంబం అన్నాడు. భగవంతుడు మొదట మంచి వాళ్ళకి కష్టాలు పెడతాడేమో కానీ మంచి మనసు ఉండి మంచితనం ఉంటే వారికి ఏదో ఒకరోజు చెడులో నుంచి కూడా మంచిని తీసుకుని వస్తాడు. అలా ఆదిత్య ఏ కల్మషం లేనివాడు, కానీ అతనికి నిందలు తప్పలేదు, భార్యా వియోగము తప్పలేదు. తన బిడ్డను తాను గుండెలకు పొదువుకోలేకపోయాడు. అది అతని కర్మఫలం కొద్దీ అలా జరిగింది. మైథిలి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఆమెతో కొన్ని అదృష్టాలు వచ్చాయి. అలాగే మైథిలి ఆదిత్యాను వదిలేసి వెళ్ళినప్పుడు కొన్ని దురదృష్టాలు అతనిని చుట్టేసుకున్నాయి. మైథిలి ఆ రోజే విడిపోకుండా పోరాడి ఉంటే ఆదిత్య జీవితం మరోలా ఉండేది. కానీ ఆదిత్య కర్మఫలం తప్పించుకోలేక మైథిలి అతని జీవితం నుంచి తప్పుకోవలసి వచ్చింది. విధి ఆడిన వింత ఆటలో మైథిలి మళ్ళీ ఆదిత్యాన్ని చేరింది. ఆమె రాకతో అతని జీవితం చిగురించటానికి ప్రతి తప్పుకు లెక్కలు కట్టి అప్పగిస్తాడు భగవంతుడు. అమాయకుడైన ఆదిత్య చుట్టూ అలుముకున్న చీకట్లను తొలగించటానికి రెండు హృదయాల వేదన వెలుగై వసంతమై అతని జీవితాన్ని ఆనందమయం చేయటానికి వస్తుంది. వేదన ఏమిటి, వెలుగై రావటం ఏమిటి అనేది మీకు డౌట్గా ఉండొచ్చు. ఇక మనకు గమ్యం లేదు, ఇంతే జీవితం అనేది వేదన. ఆ వేదన ఆదిత్య చుట్టూ ఉన్న చీకటులను తొలగించే సాధనం. రెండు హృదయాలు అంటే ఆదిత్యాది మైథిలిది అనుకోకండి. ఆదిత్య వలయంలో ఉన్నాడు, మైథిలి హృదయం ఒకటి, ఇంకొకటి తర్వాత తెలుస్తుంది. అలా అమ్మవారు ఆదిత్యపై చల్లని చూపించింది. పూజారి గారు ఆదిత్యకి నుదుటిపై కుంకుమ పెట్టి అక్షింతలు తలపై వేసి శతగోపం పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు. ఆదిత్య పూజారితో, నాకు ఆయుష్ లేకపోయినా బాధ లేదు, కానీ నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు అన్నాడు. పూజారి, మొదటి నీకు ఏది కావాలో అదే అమ్మవారు ప్రసాదిస్తుంది, చల్లగా ఉండు నాయనా అని వెళ్ళిపోయాడు. ఆదిత్య ప్రసాదం తీసుకుని ఒక్కొక్క గుడిమెట్టు దిగుతూ, ప్రశాంతత లేని ఆయుష్ ఎందుకో, నాకు ఒకవేళ ఆయుష్ లేకపోయినా బాధ లేదు అనుకుంటూ వెనుకకు తిరిగి గుడి శిఖర గోపురాన్ని చూస్తూ, నా ప్రాణమే పోయేలా ఉంటే నా మైథిలి ఒడిలో పోయేలా చేయి స్వామి అంటూ గుడిమెట్లు దిగుతున్నాడు. ఆదిత్య శిఖర గోపురాన్ని చూస్తున్నప్పుడు మెట్లు దిగేటప్పుడు అరటి తొక్క చూసుకోలేదు. మైథిలిని తలుచుకుంటూ అతను అరటి తొక్కపై కాలు పెట్టాడు. ఆ గుడి మెట్లు 1000కి పైగా ఉన్నాయి. అంతటి మనిషి స్లిప్ అయ్యి అక్కడి నుంచి దొర్లుకుంటూ వస్తుంటే, అందరూ కేకలు పెడుతుంటే మైథిలి అటుగా చూసింది. ఆమెకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయినది. అంత క్రితం ఆ గుడి మెట్లు ఎక్కలేను అని అన్న మనిషి 2 మెట్లు ఎక్కుతూ ఆదిత్యాన్ని ఎలా చేరుకోవటానికో చూసింది. అప్పటికే 100 మెట్ల మీద నుంచి పడ్డాడేమో, తలకు బాగా దెబ్బలు తగిలాయి. మైథిలి వెళ్ళి ఆదిత్యాన్ని చేతుల్లోకి తీసుకునేటప్పటికి ఆదిత్య తలకు బలమైన గాయాలు తగిలి వెంటనే స్పృహ తప్పాడు. రక్తపు మడుగులో ఉన్న ఆదిత్యాన్ని చూసిన మైథిలి దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ, ఏమండి 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 అని ఎన్నిసార్లు తన చెంపలు తట్టిందో. అక్కడ చుట్టూ ఉన్న మగవారిని సహాయం పట్టమని ఏడుస్తూ ఆదిత్యాన్ని కారు వెనక సీట్లో పడుకోబెట్టి రఘుకి మెసేజ్ చేసి హాస్పిటల్కు పరుగులు పెట్టింది. హాస్పిటల్కు చేరుకున్న ఆదిత్యాన్ని స్ట్రెచ్చర్పై తీసుకుని వెళుతుంటే మైథిలి ఆదిత్య చేతులు తన గుండెలకు పెట్టుకుని ఆమె కన్నీళ్లు అతని చేతులపై పడుతుంటే, ఆదిత్య పరిస్థితి చూసి మైథిలికి ఏమవుతుందో కూడా అర్థం కావటం లేదు.
అతనినే ప్రాణంగా గుండెలలో నిలుపుకుంది. అతను తప్ప ఆమె జీవితానికి మరొకరు లేరు అని ఎప్పుడో శిలాశాసనంగా రాసుకుంది. అతను వద్దనుకున్నా కానీ ఆమె మనసు అతని కోసమే తప్పించింది. ఇప్పుడు అతను దూరం అవుతాడు అంటే భరించలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అతను భూమి మీద ఉన్నాడు. సంతోషంగా ఉండాలని చూసింది కానీ అతనే లేకపోతే ఆమె భరించలేదు. అందుకే ఆమె గుండె ఘోష, ఆమెకు ఆర్తనాదం. ఆదిత్య చేతులను ఆమె గుండెలకు పెట్టుకున్నప్పుడు ఆమె బాధ ఆదిత్యకి చేరి కొద్దిగా స్పృహకు వచ్చి మైథిలిని చూస్తూ, నేను ఒకవేళ చనిపోతే కిట్టు నా కొడుకు. నువ్వు 100 సాక్ష్యాలు సృష్టించినా కానీ వాడు నా బిడ్డ. నాకు తెలుసు నువ్వేంటో నాకు తెలుసు. మైదు, నిన్ను నేనెప్పుడు మోసం చేయాలి అనుకోలేదు. నా పంచేంద్రియాలు పనిచేసి నేనే తప్పు చేయలేదు. నాకు నేనుగా తప్పు చేయలేదని నువ్వు నమ్మితే ఈ ప్రాణం పోయినా కానీ హాయిగానే ఉంటుంది. నేనున్నా లేకపోయినా ఆస్తి మాత్రం పిల్లలకు మాత్రమే దక్కేలా చూడు. ఇది నా ఆఖరి కోరిక అని ఆదిత్య చెబుతుంటే అసలు అతను చెప్పే మాటలు ఆమె తీసుకోలేకపోతుంది. అలా ఆదిత్యాన్ని లోనికి తీసుకొని వెళ్ళారు. మైథిలి కుప్ప కూలిపోయింది. రఘు వచ్చాడు. మైథిలిని ఆ పరిస్థితిలో చూస్తే చాలా బాధగా అనిపించింది. ఆదిత్య నీ బెడ్ మీద చూసి రఘు బాధపడలేదు. ఎందుకంటే అంతకు ఎక్కువ బాధ అతను గతంలో అనుభవిస్తూనే ఉన్నాడు. అతను మనసుకు తగిలిన గాయం కంటే శరీరానికి తగిలిన గాయాలు అతనిని ఏమీ చేయవు అనేది అతని ఆలోచన. రఘు మైథిలిని, మేడం మీరిలా కుప్ప కూలిపోతే నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు అన్నాడు. మైథిలి భారంగా శ్వాస తీసుకొని అతని భార్యకి అతని తల్లికి కబురు చేయండి, నేను ఇక్కడ ఉండలేను అన్నది. రఘు మైథిలిని, మేడం మీతో కాసేపు మాట్లాడాలి, అలా బయటికి వస్తారా అని హాస్పిటల్ గార్డెన్లోకి తీసుకొని వచ్చాడు. మేడం మీకు ఎలా చెప్పాలి తెలియదు కానీ మీరు క్రిష్ భార్య, కిట్టు అతని కొడుకు అన్నా కానీ ఆదిత్య సారు ఒక్కరోజు కూడా నమ్మలేదు. నేను మైథిలి మేడం మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు కిట్టు DNA రిపోర్ట్ మనం తెచ్చి మేడాన్ని మనం లాక్ చేయవచ్చు కదా సార్ అని నేను అంటే, ఆదిత్య సార్ ఏమన్నారో తెలుసా? అది నా మైథిలి, అది తప్పు చేస్తుంది అని లోకమంతా చెప్పినా నేను నమ్మను. DNA రిపోర్టు చూపిస్తే నా మైథిలిని నేను తప్పు పట్టినట్టు. అది నా ప్రాణము, వాడు నా కొడుకు. అదేంటో నాకు మనసుకు తెలిసినప్పుడు నేనేంటో దాని మనసుకు తెలియాలి. కానీ ఇలా రిపోర్ట్స్ తెచ్చి కట్టడి చేయటం, నా మైథిలిని నేను అనుమానించటం అన్నాడు. మేడం మైథిలికి రఘు చెప్తున్న మాటలు గిరగిరా తిరుగుతున్నాయి. నేను ఆదిత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానా? మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా? ఎటూ తేల్చుకోలేకపోతుంది. అంత క్లియర్గా నేను క్రిష్ భార్యని, కిట్టు క్రిష్ కొడుకు అంటున్నా కానీ ఆదిత్య ఎందుకు నమ్మటం లేదు? నిజమే కదా, DNA రిపోర్ట్ తెస్తే ఆదిత్య బాబు కిట్టు అని తెలిసిపోతుంది. మరి అతను నన్నెందుకు అలా చేయకుండా అని ఆమె వేదనలో కళ్ళు వర్షిస్తుంటే ఇంతలో డాక్టర్ కేక వేస్తే ఇద్దరు పరుగున వెళ్ళారు. డాక్టర్ రఘుతో మాట్లాడుతూ, ఆదిత్య మాకు ఎప్పటి నుంచో తెలిసినవాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందని గతంలో మీకు చాలా సార్లు చెప్పాను. టైంకు తినటం, కాస్త మందు తక్కువ తాగటం చెయ్యకపోతే అతను మీకు దక్కడు అని చెప్పినా కానీ అంత నెగ్నెన్సీగా ఎలా ఉంటున్నారు అని రఘుని డాక్టర్ అరుస్తుంటే రఘు బేలగా మైథిలి కళ్ళల్లోకి చూస్తున్నాడు. డాక్టర్లు అతనికి చాలా సీరియస్గా ఉంది. అతనికి కనిపించే దెబ్బల కంటే అతను హార్ట్ మోసే బాధ ఎక్కువగా ఉంది. మా ప్రయత్నాలు మేము చేస్తాము. ఇక అంతా భగవంతుని దయ. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, అయినా ఇంత అశ్రద్ధ ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు.
మీరిదే పరిస్థితి కొనసాగించాలి అంటే అతని మీద ఆశలు వదులుకోవటమే మంచిది అని కోపంగా డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. మైథిలి రఘుతో, ఏంటి రఘు ఇదంతా అన్నది. రఘు, మీకు తెలియనిది ఏముంది మేడం, సార్కి హార్ట్ ప్రాబ్లం ఉందని మీకు కూడా తెలుసు కదా. ఈ కేసు ప్రాబ్లంకి మీరు వచ్చిన దగ్గర నుంచి మీపై ఆలోచన, అటు కిట్టు కోసం అతను పడే ఆరాటం, అతని జీవితంలో పింకీ ఏంటో తెలియదు, లహరితో సమస్యలు. నైట్ ఏమీ తినలేదు, ఉదయం ఏమీ తినలేదు, ఇప్పటి వరకు ఏమీ తినలేదు. సార్కి కళ్ళు తిరిగి ఉంటాయి, అందుకే అలా పడిపోయాడు. మెట్ల మీద దొర్లటం వల్ల గాయాలు, కానీ హార్ట్ ప్రాబ్లం అన్నీ ఇప్పుడు సార్కి సవాల్ విసురుతున్నాయి. అతని హార్ట్ ఎప్పుడు బాగుందో తెలుసా మేడం, మీతో ఉన్నన్ని రోజులు. అతని ఆనందంతో ఏ రోజు అది బయటపడలేదు. కానీ మీరు సార్ జీవితం నుంచి వెళ్ళిపోయినాక ఈరోజు మీకు కనిపించే గాయాల కంటే కూడా సార్ పడే వేదన నా కళ్ళతో చూశాను. నేనేం చెప్పను, ఎలా చెప్పను అని రఘు తనకి తెలిసినవి గంట చెప్పాడు. మైథిలి రఘు చెప్పిన విషయాలకు ఏడుస్తూ క్రిష్కి కాల్ చేసింది. క్రిష్కి అప్పటికే తెలిసింది. మైథిలి ఆదిత్యాని ఎంతలా ఆరాధిస్తుందో, ఎంతలా ప్రేమిస్తుందో క్రిష్కి తెలియదా? ఆమె పైకి కనిపించే మనిషి ఒకలా, లోపల ఒకలా ఉండే మనిషి. అది కేవలం క్రిష్కి మాత్రమే తెలుసు. క్రిష్ మైథిలితో, ఇప్పుడేం చేస్తావు అని అన్నాడు. మైథిలి, అది కాదు క్రిష్, ఆదిత్య లహరి భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా లేరంటే మరి పింకీ, నాకు అదొక్కటే అర్థం కావటం లేదు అన్నది. క్రిష్, లిల్లీ అతనికే తెలియని ఒకరోజు అని నువ్వే అంటున్నావు. అతని పంచేంద్రియాలు పనిచేసి తప్పు చేస్తే తప్పు అవుతుంది. పింకీ అంటున్నావు, ఏదో ఆ రోజు యాక్సిడెంటల్గా ఏమైనా జరిగిందేమో. పింకీని ఒక ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేశావు కదా, బిడ్డలా యాక్సెప్ట్ చేయలేవా అన్నాడు. మైథిలికి తల పోటుగా ఉంది. అది కాదు క్రిష్, పింకీని నేను తల్లిగా యాక్సెప్ట్ చేసినా లహరి ఎలా ఊరుకుంటుంది? లహరి అతని భార్యగా చలామణిలో ఉంది. వారిద్దరూ దాంపత్య జీవితానికి దూరంగా ఉన్న సొసైటీలో ఆమె ఒక భార్య కదా అన్నది. క్రిష్, ఇప్పుడు ప్రజెంట్ ఆదిత్య ఉన్న పరిస్థితుల్లో, లహరి ఉన్న పరిస్థితులకి నాకు తెలిసి లహరి ఆదిత్యాని విడాకులు కోరుతుంది అన్నాడు. మైథిలి వాట్ అన్నది. క్రిష్, నువ్వు కూడా ఆలోచించు లిల్లీ, తనకి హీరోయిన్ అవ్వాలని కోరిక ఉంది. ఆదిత్య దగ్గర డబ్బులు లాగాలని ఉంది. ఇప్పుడు అతను ఉన్న పరిస్థితికి పింకీని దూరం చేయాలని, ఆదిత్యాన్ని ఇంకా టైట్ చేసి తనకు కావలసింది సాధిస్తుంది. అది పాపపై ప్రేమ కొద్ది కాదు. విడాకులు తీసుకుంటే భార్యగా, బిడ్డగా అతని ఆస్తి ఆమె కోరినంత తీసుకోవచ్చు కదా అంటుంటే మైథిలి, పింకీ లేకుండా ఆదిత్య ఉండగలుగుతాడా? అయినా లహరి అలా విచ్చలవిడితనంగా ఉండి ఆ పసిదాన్ని లహరితో ఎలా అన్నది. క్రిష్ నవ్వుతూ, ఎలాగో పింకీ ఆదిత్య లహరి కలిస్తేనే పుట్టారు అని నీకు కూడా అనిపిస్తుంది కదా, ఇచ్చేయి, నీకు అడ్డం ఉండదు అంటుంటే మైథిలి, ఈ కొద్ది టైంలోనే పింకీ ఏంటో మైథిలికి తెలుసు. అటువంటిది లహరి దగ్గర పెరగటం పింకీ కరెక్ట్ కాదు. అందులో పింకీ లేకుండా ఇన్ని రోజులు ఆదిత్యాన్ని ఒక మనిషిగా చేసింది పింకీ కదా. అటువంటిది పింకీ లేకుండా అతను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండలేడు. మైథిలి, లేదు క్రిష్, పింకీ లహరి దగ్గర ఉండటం కరెక్ట్ కాదు అంటుంటే క్రిష్ ఎందుకంట అన్నాడు. మైథిలి, పింకీ మనసు నాకు తెలుసు. అంత చిన్న పిల్లైనా కానీ ఎంత ఆలోచన, మనుషులను అర్థం చేసుకోవటానికి, మనుషులను బట్టి నడవటానికి. నాకైతే ఒక్కొక్కసారి ఆ పాపలో నువ్వే కనిపిస్తావు తెలుసా అన్నది. క్రిష్ పకపక నవ్వుతూ, ఇంకా నయం నా కూతురు అనలేదు అన్నాడు. మైథిలి, క్రిష్ ఆ మాట అనగానే, నువ్వేమీ అనుకోనుంటే ఒక మాట చెప్పనా? నిజంగా నీతో ఈ 5 సంవత్సరాలు ఉన్నాను, పాపతో ఈ కొద్ది రోజులు ఉన్నాను. నాకెందుకో నీ కూతురులాగే చాలాసార్లు అనిపించింది క్రిష్.
మనుషులను పోలిన మనుషులు ఉంటారని తెలుసు, కానీ ఆదిత్యకి లహరికి పుట్టిన పాపలో నువ్వెందుకు కనిపిస్తున్నావో అర్థం కావటం లేదు అంటుంటే, క్రిష్ బాబోయ్, ఆ మాట ఇప్పుడంటే అన్నావు, కానీ ఎక్కడన్నా అన్నావనుకో నా లవరు నన్ను చంపి అది చేస్తుంది, అంత పిచ్చి నేనంటే అన్నాడు. మైథిలి పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు అన్నది. క్రిష్ చూద్దాం, నీ లైఫ్ కూడా సెట్ అవ్వటానికి కాస్త దారి దొరుకుతుంది కదా. నీ లైఫ్ పట్టాలెక్కగానే నేను కూడా లైఫ్ స్టార్ట్ చేస్తా. నీ జీవితం ఒక కొలిక్కి వచ్చేదాకా ఒక స్నేహితుడిగా అయినా నీకు అండగా ఉండాలి కదా అన్నాడు. మైథిలి నీ లైఫ్ త్యాగం చేసి నా కోసమేమీ ఉండవసరం లేదు, నా లైఫ్ నేను సెట్ చేసుకుంటా అంటుంటే, క్రిష్ అయితే ఇప్పటి వరకు నేను నీతో ఉండటం వేస్ట్ అంటావా, అంతేనా అనగానే మైథిలి క్రిష్ అలా అనకు, ఆ రోజు నువ్వే లేకపోతే ఒంటరి ఆడదాన్ని, అది దేశం కాని దేశంలో నువ్వు చేసిన మేలు ఎలా మర్చిపోతాను అని మైథిలి బాధపడుతుంటే, క్రిష్ అయితే నిన్ను బాగా చూసుకున్నాను కదా అన్నాడు. మైథిలి సుఖాలలో ఎవరైనా ఉంటారు, కష్టాలలో ఉన్నవారే జీవితకాలం గుర్తుంటారు. నిన్ను మర్చిపోవటం నా ప్రాణం విడవటం ఒకటే అవుతుంది అన్నది. క్రిష్ నీ ప్రాణాలు నాకు వద్దులే, కానీ నీ లైఫ్ సెట్ అయ్యాక నాకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావా అంటే ఏమివ్వాలి అన్నది. నువ్వు ఇవ్వగలిగేదే గిఫ్ట్ నేను అడుగుతాను, కానీ ఈ మాట మాత్రం అసలే మర్చిపోకు అంటూ క్రిష్ మైథిలికి ఎన్నో చెప్పి మైథిలి ముందు జీవితం ఎలా ఎదుర్కోవాలో తనను సిద్ధం చేశాడు. మైథిలి క్రిష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. తన ఎదలో ఉన్న పుస్తలు బయటకు తీసింది. వాటిని 2 కళ్ళకు అద్దుకొని, నా బంధాన్ని నేను కాపాడుకోవటానికి నా చివరి క్షణం వరకు పోరాడతా అని మనసును సిద్ధం చేసి గబాగబా ఆదిత్య ఉంచిన రూమ్కి వచ్చింది. తగిలిన గాయాలకు కుట్లు, మనిషి స్పృహలో లేడు. డాక్టర్ మైథిలిని చూసి, తనను జాగ్రత్తగా చూసుకుంటేనే అతను మీకు దక్కుతాడు, ఇప్పటి వరకైనా ప్రాణాలకు ప్రమాదం లేదు, ముందు భవిష్యత్తు అతని ఆయుష్ అతని కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది అని డాక్టర్ వెళ్ళిపోయాడు. రఘు మైథిలిని చూస్తూ, మేడం సార్ ఎక్కడ ఉన్నా అల్పాయుషుడే అవుతాడు, మీతో ఉంటేనే నిండు 100 బతుకుతాడు, ఇక మీ ఇష్టం, నాకు తెలిసిన వరకైతే చెప్పాను అని రఘు కూడా వెళ్ళిపోయాడు. మైథిలి ఆదిత్య పక్కన కూర్చొని ఆదిత్య మోమును చూస్తూ, కేసు గెలిచాము అనగానే ఎంత ఆనందపడిపోయిన ఆ ఫేసు ఇప్పుడు నిర్జీవంగా కనిపిస్తుంటే ఆమె గుండె తట్టుకోలేకపోతుంది. అతని చేతులు ఆమె చేతుల్లోకి తీసుకొని ఇష్టంగా ముద్దు పెడుతుంటే ఆమెకు చెయ్యి జారిపోయిన ఆమె జీవితం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఆ కళ్ళు ఆగకుండా వర్షించాయి. మీ దేహము, మీ ప్రాణము నేనేనని తెలిసి కూడా చిన్న తప్పుని క్షమించలేకపోయాను, తెలిసి చేశారనుకున్నా, ఎంత పొరపడి మీ నుంచి దూరం అయిపోయా, ఇక మిమ్మల్ని వదులుకోనండి. ఆ రోజు పిచ్చిగా మీ నుంచి పారిపోయా, కానీ ఈరోజు మీ ప్రాణమే నేనని తెలిసినప్పుడు నా ప్రాణమైన దానిని నిర్జీవంగా చూడలేను. మన జీవితాలలో వసంతాలను తెచ్చే ఏర్పాటు నేనే చేస్తాను, పోరాడతాను అని ఎన్నో ఆలోచనల నడుమ ఆదిత్య గుండెలపై తలపెట్టింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.